ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తున్నారని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ తెలిపారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. కేంద్రం టెండర్లు పిలిచిన ఎలక్ట్రిక్ బస్సుల్లో డ్రైవర్లుగా ప్రైవేటు వ్యక్తులే పెట్టుకోవాలనే నిబంధనలు ఉన్నాయని, అదే అంశాన్ని తాను చెప్పానని వివరించారు. హౌసింగ్ అండ్ అర్బన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దేశవ్యాప్తంగా బస్సులు టెండర్లు పిలవడం జరిగింది. ఎలక్ట్రికల్ బస్సులు ఆంధ్రప్రదేశ్ కి 750 బస్సులు మొదటి విడగా టెండర్లు ఖరారు చేయడం జరిగింది. అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారంగా ప్రైవేట్ ఆపరేటర్లు ఇన్వెస్ట్ చేయాలని, దాని మెయింటెనెన్స్ డ్రైవర్లు ప్రైవేట్ ఆపరేటర్లే పెట్టుకోవాలని, కండక్టర్లు మాత్రం ఆర్టీసీ ఇస్తుందని, దానికి కావాల్సిన ఛార్జింగ్ స్టేషన్లు అలాగే సబ్ స్టేషన్లు బస్సులు పెట్టుకోవడానికి అకామిడేషన్ మన స్టేట్ గవర్నమెంట్ సమకూర్చాలని, దానికి గాను పూర్తిగా డబ్బు సెంట్రల్ గవర్నమెంటే కేటాయించడం జరిగింది. దీన్ని ఆర్టీసీ మొత్తం ప్రైవేటీకరణ జరిగిపోతుందని చెప్పి చాలా ఛానల్స్ లో మాట్లాడుతూ ఉన్నారు. ఇది నేను ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తాననే మాట నేను ఎందుకు మాట్లాడతాను? ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయాల్సినంత అవసరం మాకేం లేదు. ఆర్టీసీ ప్రభుత్వపరమైంది.